వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ ఉగాది నుండి మనకి ఈ సంవత్సరం అంతా కూడా తెలుగు నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతోంది. ఎందుకంటే కొత్త ఉగాది వచ్చిందంటేనే, ఉగాది వచ్చినప్పటి నుంచి మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందంటేనే అందరిలోనూ ఒక పెద్ద ఆసక్తి. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, గతం కంటే బాగుంటుందా లేదా, ఈ సంవత్సరం అయినా మనకి అనుకున్న ప్రయత్నాలన్నీ ఫలిస్తాయా, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మనం 25 నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది. ఈ ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు కూడా మనకి మిథున రాశిలోకి వస్తాయి. ముఖ్యంగా మిథున రాశికి అధిపతి బుధుడు, రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి రాహు. సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే శని గ్రహానికి సంబంధించి రాహు, కేతువులు, గురు గ్రహ సంచారం ప్రకారంగా ఆధారపడి ఉంటాయి. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉంటుంది. ఆదాయం చూస్తే కనుక 14 ఆదాయం ఉంది, చాలా బాగుందండి. 14 పాళ్ళు ఆదాయం ఉంటుంది. వ్యయం మటుకు 2 పాళ్ళే, అంటే వచ్చిన ఆదాయంలో 2 వంతులు 2 పాళ్ళు మటుకే మీరు ఖర్చు పెడతారు, మిగిలినంతా ఆదాయంగా ఉంది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. అంటే రాజపూజ్యం 4 అంటే మన ప్రయత్నాన్ని మన దాన్ని సహకరించే వాళ్ళు 9 ఉంటే వ్యతిరేకించేవారు 3 ఉంటారు అని. ఇక ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితం చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా తీర్థయాత్రల్లో పాల్గొంటారు. అంటే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, విదేశీ ప్రయాణాలు ఉంటాయి, ధనయోగం చాలా బాగుంది, దైవ దర్శనాలు చక్కగా జరుగుతాయని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి కొంచెం చికాకులు, మానసిక ఆందోళన కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధమైన వ్యవహారాలు, అంటే ఆహార వ్యవహారాల్లో చాలా మటుకు మీరు చాలా శ్రద్ధ పాటించాలి. లేకపోతే కొంచెం అజీర్ణ సమస్యలు కానీ, ఉదర సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థుల మటుకు కొంచెం కష్టపడితే కనుక ఫలితాలు బాగుంటాయని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో చిన్నపాటి పొరపాటు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీలైనంతవరకు చాలా జాగ్రత్తగా మొదటి నుంచి కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా గడిపితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. వీరు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మనం చూస్తే కనుక ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాజపూజ్యం చాలా పెరుగుతుంది. మీ పలుకుబడి కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సన్మానాలు చక్కగా జరుగుతాయి. అంటే మీ శ్రమకు తగిన గుర్తింపు మనకి ఈ సంవత్సరం లభిస్తుందని చెప్పవచ్చు. సంవత్సరం అంతా చూస్తే ఓవరాల్గా చూస్తే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొదటి 4 నెలలు, తర్వాత 4 నెలలు కూడా సమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చివరిలో ఆదాయం కూడా చాలా బాగుంటుంది. మొత్తం మీద ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే కనుక లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం, గురుగ్రహానికి సంబంధించి, రాహుగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మేలు కలిగిస్తుంది. ఈ ఆయుష్ అనుగ్రహంలో మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం